సో ఏంటంటే డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యారు, డిస్ట్రిబ్యూషన్ వదిలేసినట్టేనా? ఆల్మోస్ట్ అంతే సార్, డిస్ట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్ లేదు. సెలెక్టివ్గా, చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు డిస్ట్రిబ్యూషన్. అసలు ఈ ఇయర్ ఏం చేయలేదు సార్, లాస్ట్ ఇయర్ కూడా ఏం చేయలేదు. ఏంటి మరి మన సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో మీరు కనిపించారు డిస్ట్రిబ్యూటర్గా? బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ మా ఫ్రెండ్ సార్, బావా అనుకుంటాం, 15 ఏళ్ళ ఫ్రెండ్స్, ఓకే. దాంతో వెళ్ళాను సార్. అంటే అందులో ఏదైనా కొంచెం ఇన్వెస్ట్ చేశారా? ఏం లేదు, ఓకే. మా ఇద్దరం ఫ్రెండ్స్. మా ఇది ఒక్కటి అడగొద్దని చెప్పా మిమ్మల్ని. లేదు లేదు చెప్పండి, అదేంటిది అంత పెద్ద సినిమా, అంత పెద్ద హిట్. ఏ క్వశ్చన్ ఇప్పుడు? గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం. అవును సార్, 2 సినిమాలు తీసుకున్నాం నేను మా బావ. ఓకే. ఎంత పోయింది గేమ్ చేంజర్ మీద? 5 కోట్ల? కొంచెం తేడా వచ్చింది గేమ్ చేంజర్లో, బట్ సంక్రాంతికి వస్తున్నాంలో అదంతా కవర్ అయ్యి ఫుల్ హ్యాపీ అయిపోయింది. అంటే మీ ఫ్రెండ్ ఈ సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్లు అందరూ జాతకాలు కలెక్ట్ చేయాలి మనం. ఎందుకండి సార్ 2 రోజుల్లో జస్ట్ అలా తిప్పింది రేట్. మామూలుగా అయితే 5 కోట్లు పోవాలి గేమ్ చేంజర్ మీద. ఇప్పుడు ఏంటి ఒక 25 లక్షలు 50 లక్షలు సేఫ్లో ఉండే ఉంటారు. అవును, 100% హ్యాపీ. ఓకే. అంటే 2 సినిమాలు కలిపి అమ్మడం వల్ల వచ్చిన బెనిఫిట్. యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ చెప్పండి సార్, అసలు ఈ మధ్యలో డిస్ట్రిబ్యూషన్లో డబ్బులు చేసుకున్న సినిమాలు ఏమున్నాయి? చిన్న సినిమాలు కాదు, పెద్ద సినిమాలు. మీరు మానేసినా సరే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు కదా. ఐడియా లేదు సార్, ఎవరిని అడగలేదు, నేను మానేసే కదా. డైలీ కలెక్షన్ రిపోర్ట్లు ఎందుకు సార్ వస్తాయి. మీరు ఎవరి పెద్ద సినిమాలు అన్నారు, మీ కళ్ళెదురు పుష్ప, అందరూ హ్యాపీ, దేవరా అందరికీ డబ్బులు వచ్చినాయి. మరి అదేంటి డిస్ట్రిబ్యూటర్లు మొన్న అదే మీరు ఉన్న ప్రెస్ మీట్లోనే అసలు ఏ సినిమాలకి రావట్లేదు, పాన్ ఇండియా సినిమాలకి అంతా డొల్లా, అన్నీ లాస్ట్లే, మాకు కమిషన్లు కూడా రావట్లేదు అంటే. ఆ డిస్ట్రిబ్యూటర్తో మీరు ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు చేస్తానండి. అందుకనే నేను ఎడ్యుకేట్ అవుతాను. నాకు ఐడియా లేదు సార్. కాదు సార్, మీరు రోజు కలెక్షన్ రిపోర్ట్లు తెప్పించుకుంటారు, అలాంటి వాళ్ళకి పంపిస్తూ ఉంటారు రోజు మార్నింగ్. ఎవరు, నేనా? మీరే కదా. నేను మీకు కలెక్షన్ పంపిస్తున్నారా? చాలా సినిమాలకు పంపించారు. మీరు అడిగితే పంపించారు. అడిగితే నేను అడగలేదు అంటే పోలా, అడిగితే పంపిస్తారు మీరు. మరి మీరు నాకు అసలు ఏం తెలియదు, నేను ఫాలో అవ్వలేదంటే. అన్నీ కాదు సార్, నాకున్న కృష్ణా గుంటూరు వస్తాయి సార్, మిగతా నాకెందుకు? అదే కృష్ణా గుంటూరు చెప్పండి పోనీ. 2 సినిమాలు హ్యాపీ అయ్యాయి, డిస్ట్రిబ్యూటర్లు అందరికీ వర్కౌట్ అయిన సినిమాలు. ఓకే. మరి అక్కడ కొన్ని ఏరియాలు వర్కౌట్ అవ్వట్లేదు, అది నాకు తెలియదు కదా. ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు మీరు సార్ ఏదైనా సినిమా బాగుంటేనే డబ్బులు వస్తాయి సార్. అదే ఎన్ని సినిమాలకి అలా డబ్బులు వస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్లకి? ఎన్ని సినిమాలకి డబ్బులు వస్తున్నాయి, ఎవరు ఎన్ని కొంటున్నారో నాకు తెలియదు కదా సార్. బాడే తప్పించుకుంటున్నారు. కాదు సార్, అలా డబ్బులు అన్నప్పుడు ఆపేయచ్చు కదా. ఏ ప్రొడ్యూసర్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేయమని డిస్ట్రిబ్యూటర్ అడగట్లేదు కదా. ఎక్కడ సార్ మీరు ఇప్పుడు డబ్బులు పోయినా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో సినిమా, అదే ఎవరికి వాళ్ళు ప్రయత్నం. ఇప్పుడు ఈ సినిమా ఆడలేదు, నెక్స్ట్ సినిమా హోప్ వస్తుంది, ఈ సినిమా లాస్ట్ కవర్ అవుతుంది, అందరూ ప్రయత్నం సార్. ఓకే. ఒక డిస్ట్రిబ్యూటర్ పోతే ఇంకో కొత్త డిస్ట్రిబ్యూటర్ వస్తాడు సార్. ఈ వ్యవస్థ ఎక్కడ ఆగదు, సినిమా మీద మోజు ఎవరుమే. అదేంటంటే ఇప్పుడు అంతకంతకే డిస్ట్రిబ్యూటర్లు తగ్గిపోతున్నారు, 10 మంది ఉన్నారు, 14 మంది ఉన్నారు అంటే ఏదో చెప్తున్నారు కదా. కొత్త వాళ్ళు వస్తారంటారా? వస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా వెస్ట్లో ఇప్పుడు సీజనల్ ప్లేయర్స్ కాకుండా కొత్త ప్లేయర్ ఎవరికో ఇచ్చినట్టున్నారు. అవునండి. ఎందుకు కంఫర్ట్గా లేదా వెస్ట్లో ఉన్న ఎల్వీఆర్? అలా ఏం లేదండి, నా బాలకృష్ణ గారు బచ్చలు మళ్ళీ నా ఆంధ్ర కొనుక్కున్నారు ఆయన. ఈ సినిమా కుదరలేదు ఎక్కడ, సరే వెస్ట్ చేసుకోమని అడిగితే వెస్ట్ చేశారు అంతే. ఓకే. అంతమించి రీజన్ ఏం లేదు, వాళ్ళు ఎవరితో నాకేమీ లేదు. ఓకే.